ఫైర్ అండ్ పాలిటిక్స్. ఒకవైపు పరామర్శలు, మరోవైపు పాలిటిక్స్. కాదేది రాజకీయం చేయడానికి అనర్హం అన్నట్లు మార్కాపురం బస్ యాక్సిడెంట్ చుట్టూ కొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయి. అంబులెన్స్ల రాక ఆలస్యం కావడం వల్లే ఘోరం జరిగిందని వాళ్ళంటే, రాద్ధాంతం ఆపండి అని వీళ్ళు. ఒక రేంజ్ లో జరుగుతోంది ఫైర్ ఫైటింగ్. మార్కాపురం బస్సు ప్రమాదం, 14 మందిని బలి తీసుకున్న ఘోరం. 2 రాష్ట్రాల్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు స్పీడ్ అందుకుంది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రధాన నిందితుడు డ్రైవర్ యువరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 304A కింద కేసు నమోదు చేశారు. అటు బస్సు యజమాని హరికృష్ణ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇతడు కూడా ప్రమాద సమయంలో బస్సులోనే ఉన్నాడని, డ్రైవింగ్ తానే చేశాడని సమాచారం. కాకపోతే ఘటన జరిగినప్పుడు డ్రైవింగ్ సీట్ లో ఎవరున్నారు అనే అంశం ఇంకా తేలలేదు. ఘటనలో గాయపడ్డ వారికి చికిత్స కొనసాగుతోంది. ఒంగోలులో 16 మంది, మార్కాపురంలో 12 మంది అడ్మిట్ అయ్యారు. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయులు బాధితులను పరామర్శించారు. ఒంగోలు రిమ్స్ కు వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున కూడా మెరుగైన వైద్యం అవసరమైతే గుంటూరు కానీ విజయవాడ కానీ తీసుకొచ్చేయాలని చెప్పి చేశారు. అయినప్పటికీ మన ప్రభుత్వ వైద్యశాలనే నిన్న ఒంగోలులో ఇక్కడ 16 మందిని అడ్మిట్ చేశారు. సర్జరీస్ అవసరమైన సర్జరీస్ చేశారు. వీరందరికీ పూర్తిగా కోలుకొని వారి ఇంటికి చేరేంత వరకు కూడా పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రోడ్లు వైడెన్ చేశారు, వేగవంతంగా నడుపుతూ ఉన్నారు బస్సులు అన్నీ కూడా. చాలా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని రోడ్డు మీద ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరిగితే వాళ్ళ కుటుంబాలు దెబ్బతింటాయి. ఇప్పుడు చూసాం, చాలా మందిని పలకరించాం. కొడుకు బతుకుంటే అమ్మ చనిపోయింది, కొంతమంది ఒక అతను ఉన్నాడు వాళ్ళ భార్య చనిపోయిందని చెప్తున్నాడు, వాళ్ళ నాయనం చనిపోయిందని చెప్తా ఉన్నారు. అందరూ కూడా కూలి పనులకు వెళ్ళి పని చేసుకొని బతికేవాళ్ళు అనమాట. అటు బస్సు ప్రమాదాలపై రాజకీయ దుమారం ముదురుతోంది. ప్యాలెస్ పెద్దల డైరెక్షన్ లో విష ప్రచారం చేస్తోందని, దురదృష్టకర ఘటనలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దారుణమని వైసీపీని విమర్శిస్తోంది టీడీపీ. గతంలో కర్నూలు బస్సు ప్రమాదంపై కూడా ఇలాగే తప్పుడు ప్రచారం చేసి సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయారని గతాన్ని తవ్వుతున్నారు. 3 అంబులెన్సులు సకాలంలో చేరుకున్నా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారంటోంది టీడీపీ. గత ప్రభుత్వం కంటే అంబులెన్సుల సంఖ్య పెరిగిందని, పనితీరు కూడా బాగా మెరుగైందని లెక్కలతో సహా వివరించారు. 24 మంది క్షతగాత్రులకు వైద్యం అందించి మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించిన విషయాన్ని మరుగున పరుస్తూ అంబులెన్స్లపైన దుష్ప్రచారం సాగిస్తుంది వైసీపీ. మానవత్వం అనిపించుకుంటుందా జగన్మోహన్ రెడ్డి నీకు? ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు సానుభూతి వ్యక్తం చేస్తారు. సహాయక కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటారు, రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా. మార్చురీ దగ్గర మాత్రం బంధుమిత్రుల రోదనలతో వాతావరణం గంభీరంగానే ఉంది. మొత్తం 14 మృతదేహాలు పూర్తిగా కాలి మాడి మాంసపు ముద్దల్లా మారడంతో గుర్తించడం కష్టంగా మారింది. కుటుంబీకుల రక్త నమూనాలను తీసుకుని ఫోరెన్సిక్ టెస్ట్ కు పంపారు. DNA రిపోర్ట్ వచ్చేదాకా మృతదేహాల అప్పగింత మొదలయ్యే ఛాన్స్ లేదు.